హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్లోరిన్. క్లోరిన్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఈ క్లోరిన్ అనే కాన్సెప్ట్ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే టాపిక్లో ఉందన్నమాట. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇది 17th గ్రూప్ ఎలిమెంట్ అనమాట, ఆర్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్. 17th గ్రూప్ ఆర్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్ అనమాట. ఈ 7th ఏ గ్రూప్లో ఏమొస్తాయంటే హాలోజన్స్ వస్తాయి, లైక్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటైన్ ఇవన్నమాట. వాటిలో క్లోరిన్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. మరి క్లోరిన్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేయాలి అంటే క్లోరిన్ యొక్క యూజెస్ చాలా ఉన్నాయి మనకు, లైక్ బ్లీచింగ్ ఏజెంట్గా గాను. యూజెస్ చూస్తే క్లోరిన్ మనము బ్లీచింగ్ పర్పస్ వాడుతుంటాం, క్లోరినేషన్ చేస్తుంటాం కదా. అక్కడ మనం యూజ్ చేసేది ఆ బ్లీచింగ్ ఆఫ్ వాటర్, బ్లీచింగ్ ఆఫ్ డిఫరెంట్ పర్పసెస్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనము బ్లీచింగ్ చేయడానికి క్లోరిన్ యూజ్ చేస్తుంటాం. అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా ఇది యూజ్ అవుతుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యూజ్ అవుతుంది, బ్లీచింగ్ ఏజెంట్గాను, ఆక్సిడైజింగ్ ఏజెంట్గా గాను యూజ్ అవుతుంది. ఇంకా చాలా రియాక్షన్స్లో క్లోరినేషన్ చేయడానికి, ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్లో క్లోరినేషన్ చేయడానికి క్లోరినేటింగ్ ఏజెంట్గా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ చాలా కెమికల్ రియాక్షన్స్ ప్రిపరేషన్ చేయడంలో కూడా, కెమికల్ రియాక్షన్స్ చేసి కాంపౌండ్స్ని ప్రిపేర్ చేయడంలో కూడా, క్లోరిన్ రిలేటెడ్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడంలో కూడా క్లోరిన్ అనేది మనకు యూజ్ అవుతుంది. క్లోరిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్లోరిన్ యొక్క సింథసిస్ అడుగుతాడు, ప్రాపర్టీస్ అడుగుతాడు అనమాట. సింథసిస్ మనకు క్లోరిన్ 3 టైప్స్లో ఉంది, 3 టైప్స్లో ఏదైనా అడగచ్చు. ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఒక 14 దాకా ఉన్నాయన్నమాట. ఆ 14 ప్రాపర్టీస్లో ఎనీ 4 or 6 అలా అడగచ్చు అనమాట. సరే, మరి క్లోరిన్ సింథసిస్ చూస్తే, ప్రిపరేషన్ చూస్తే, ఫస్ట్ మెథడ్ 3 మెథడ్స్ అని చెప్పాం కదా. 3 మెథడ్స్ కూడా ఈజీనే. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి డీకన్స్ మెథడ్ అంటాం. డీకన్స్ మెథడ్. మరి ఈ డీకన్స్ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ను, HClను ఆక్సిడేషన్ చేస్తాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ఆక్సిడేషన్ చేస్తాం అనమాట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది గ్యాస్. ఈ గ్యాస్ని ఆక్సిజన్ గ్యాస్తో ఆక్సిడేషన్ చేస్తాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 క్యాటలిస్ట్. CuCl2 క్యాటలిస్ట్, కాపర్ క్లోరైడ్ క్యాటలిస్ట్ ప్రజెన్స్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ను ఆక్సిడేషన్ చేయడం వలన అప్ టు మనము 723 కెల్విన్ వరకు టెంపరేచర్ కూడా అప్లై చేస్తాం. చేయడం వల్ల మనకు ఏం ఫామ్ అవుతాయి అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసిపోయి H2O ఫామ్ అవుతుంది. అండ్ హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసిపోయి H2O ఫామ్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ క్లోరిన్ మిగిలిపోయింది కాబట్టి క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ మనం క్లోరిన్ ప్రిపేర్ చేసామన్నమాట. ఇవన్నీ ప్రిపరేషన్ మెథడ్స్, క్లోరిన్ ప్రిపరేషన్స్ అన్నమాట. క్లోరిన్ ప్రిపరేషన్ అన్న, మ్యానుఫ్యాక్చరింగ్ అన్న, సింథసిస్ అన్న అన్నీ సేమ్. ఇది డీకన్ మెథడ్ అనమాట. మరి దీన్ని ఈ రియాక్షన్ బ్యాలెన్స్ చేస్తే 4 హైడ్రోక్లోరిక్ యాసిడ్స్, 2 క్లోరిన్స్ ఫామ్ అవుతుంటాయి, 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని రాస్తే ఇది 2 మార్క్స్ డీకన్స్ మెథడ్. ఇలా ప్రిపరేషన్ ఆర్ సింథసిస్ మెథడ్ అడుగుతాడు. తర్వాత ఇంకొక మెథడ్ చూస్తే ల్యాబొరేటరీ మెథడ్ అంటాం దాన్ని. ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది మనకు 2 టైప్స్లో ఉండొచ్చు, 2 టైప్స్లో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ల్యాబొరేటరీ మెథడ్ వచ్చేసి మ్యాంగనీస్ డయాక్సైడ్ను, HClను ఈ రెండింటిని మిక్స్ చేస్తాం. మ్యాంగనీస్ డయాక్సైడ్ను, HClను రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది క్లోరిన్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ల్యాబొరేటరీ మెథడ్ అని చెప్పొచ్చు. సరే, ఏమేమి ఫామ్ అవుతా అంటే మ్యాంగనీస్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మ్యాంగనీస్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసిపోయి H2O ఫామ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ మిగిలిపోయింది క్లోరిన్ కాబట్టి క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని బ్యాలెన్స్ చేస్తే 4 HCl వస్తుంది, MnCl2 2 H2O వస్తుంది. మ్యాంగనీస్ డయాక్సైడ్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్చర్ను
మనము తీసుకుంటే ఆ మిక్చర్ నుంచి మనకు మ్యాంగనీస్ క్లోరైడ్ వాటర్తో పాటు క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్లో కూడా మనం క్లోరిన్ ప్రిపేర్ చేసాము అన్నమాట. మరి ఈ ల్యాబొరేటరీ మెథడ్ ఇంకొకటి కూడా ఉంది, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మ్యాంగనీస్ డయాక్సైడ్ తీసుకుంటాము. అయితే ఇక్కడ HCl బదులు H2SO4 తీసుకుంటాం అండ్ సాల్ట్ తీసుకుంటాం. సోడియం క్లోరైడ్ సాల్ట్ తీసుకుంటాం. తీసుకోవడం వల్ల మనకు పైన ఏం ఫామ్, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అవే ఫామ్ అవుతాయి. మ్యాంగనీస్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది, H2O ఫామ్ అవుతుంది అండ్ సోడియం ఉంది కదండి. సో సోడియం బైసల్ఫేట్ ఫామ్ అవుతుంది. క్లోరిన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో ల్యాబొరేటరీ మెథడ్ 2 టైప్స్ అన్నమాట. మ్యాంగనీస్ డయాక్సైడ్ను HClతో మిక్స్ చేస్తే ఈ మిక్చర్ నుంచి క్లోరిన్ లిబరేట్ అవుతుంది, మ్యాంగనీస్ క్లోరైడ్ H2Oతో పాటు. అదే ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ను ఇక్కడ యాసిడ్ తీసుకున్నాం, ఇక్కడ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాము, సాల్ట్ తీసుకున్నాం. ఈ మిక్చర్తో చూస్తే అక్కడ కూడా మ్యాంగనీస్ క్లోరైడ్ వాటర్ ఫామ్ అవుతూ క్లోరిన్ ఫామ్ అవుతూ అడిషనల్గా సోడియం బైసల్ఫేట్ కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు కూడా ల్యాబొరేటరీ మెథడ్స్ అని చెప్పొచ్చు. మరి థర్డ్ మెథడ్ వచ్చేసి, బిఫోర్ గోయింగ్ టు థర్డ్ మెథడ్, దీన్ని బ్యాలెన్స్ చేద్దాము. దీన్ని బ్యాలెన్స్ చేస్తే మ్యాంగనీస్ డయాక్సైడ్ 4H2SO4 4NaCl, 4HCl ఇక్కడ 4NaCl తీసుకుంటున్నాం. సో మ్యాంగనీస్ క్లోరైడ్ H2O సేమ్ 2H2O ఫామ్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్ అలాగే లిబరేట్ అవుతుంది, సోడియం బైసల్ఫేట్ 4 ఎండ్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మనము అండర్స్టాండింగ్ పర్పస్ గుర్తుపెట్టుకోవచ్చు, కానీ లాజికల్గా మనము ప్రతిసారి బ్యాలెన్స్ చేయాలంటే చేయలేం కాబట్టి వీటిని బైహార్ట్ చేయాల్సిందే. సో మనకు బైహార్ట్ చేయాల్సిన కాన్సెప్ట్లు ఉంటాయి కాబట్టి ఆ బైహార్ట్ చేయాల్సిన కాన్సెప్ట్లో మనకు ఈ రియాక్షన్స్ ఒకటి అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ ఇంకా మనం ప్రతిసారి లాజికల్గా దాన్ని అప్లై చేసి బ్యాలెన్స్ చేయాలంటే డిస్టర్బ్ అవుతూ ఉంటాం, టైం టేకింగ్ అనమాట. సో అందుకు రియాక్షన్స్ బైహార్ట్ చేయడంలో తప్పలేదు, కాకపోతే అండర్స్టాండ్ చేసుకుని బైహార్ట్ చేయండి. మరి ఇంకొక థర్డ్ మెథడ్ చెప్పాము. ఆ థర్డ్ మెథడ్ని ఏమంటామంటే ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటాం. ఎలక్ట్రోలైసిస్ అనమాట. ఎలక్ట్రోలైసిస్ మెథడ్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. మరి ఈ మెథడ్లో ఏం చేస్తాము అంటే బ్రైన్ సొల్యూషన్ను ఎలక్ట్రోలైసిస్ చేస్తామన్నమాట. సో బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రోలైసిస్ చేస్తామంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏమంటామంటే మనము నెల్సన్ సెల్ అంటాం. సో నెల్సన్ సెల్లో బ్రైన్ సొల్యూషన్ తీసుకొని మనము దాన్ని ఎలక్ట్రోలైసిస్ చేయడం వలన యానోడ్ దగ్గర మనకు క్లోరిన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి దీన్ని ఏమని అడుగుతారంటే నెల్సన్ సెల్ మెథడ్ అని కూడా అడుగుతారు, లేదా ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అని కూడా అడుగుతారు. ఎలాగ అడిగినా కూడా రెండు సేమ్, ఎలక్ట్రోలైసిస్ మెథడ్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ఎలా అయినా ఒకటే. మరి దీన్ని నెల్సన్ సెల్ మెథడ్ అని కూడా అంటారు. ఇది కూడా పెద్ద కష్టమేం కదండి, 2 మార్క్స్కి ఆర్ 4 మార్క్స్కి అడగచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే అయిపోతుంది అనమాట. సో నెల్సన్ సెల్ ఎలా ఉంటుంది అని మనం చూస్తే అందులో ఒక యూ షేప్ వెజల్ ఉంటుందండి. అది కూడా పర్ఫరేటెడ్ యూ షేప్ వెజల్. ఈ యూ షేప్ ఎలా ఉంటుందంటే పర్ఫరేటెడ్ అంటే హోల్స్ ఉన్నాయని చెప్పేసి హోల్స్ ఉన్నటువంటి యూ షేప్ వెజల్ ఉంటుంది. ఈ వెజల్ అంతా ఒక ఛాంబర్లో ఉంటుంది, ఒక ఎంప్టీ ఛాంబర్లో ఉంటుంది. ఇలా ఉంటుంది. మరి ఈ యూ షేప్ వెజల్లో బ్రైన్ సొల్యూషన్ తీసుకుంటాం. ఏంటి బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్, NaCl సొల్యూషన్ మనం ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్ అంటాం. సో ఇదంతా కూడా NaCl అనమాట. NaCl సొల్యూషన్. మరి దీన్ని పంపించడానికి ఒక ఇన్లెట్ మనము ఇక్కడ ప్లేస్ చేస్తాం. NaCl బ్రైన్ పంపడానికి దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట, బ్రైన్ సొల్యూషన్.
మరి ఇందులో ఒక గ్రాఫైట్ రాడ్ను ప్లేస్ చేస్తాం. ఇది గ్రాఫైట్ రాడ్ అన్నమాట. ఇది గ్రాఫైట్ రాడ్. ఇది గ్రాఫైట్ రాడ్. మరి ఈ గ్రాఫైట్ రాడ్ వచ్చేసి మనకు యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ఈ గ్రాఫైట్ రాడ్ యానోడ్గా యాక్ట్ చేస్తుంది. ఇది యానోడ్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ వెజల్, ఈ ఛాంబర్ అంతా కూడా క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ సెల్ఫ్ క్యాథోడ్గా యాక్ట్ చేస్తుంది. మరి ఈ రియాక్షన్లో ఇక్కడ నుంచి మనము స్టీమ్ను పంపుతూ ఉంటాం. స్టీమ్ అంటే ఏంటంటే వాటర్ వేపరే కదా, H2O పంపుతున్నాం. బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటంటే NaCl కదా, NaClని పంపుతున్నాం. ఇదంతా NaCl. మరి ఈ సెల్లో మనకు ఆక్సిడేషన్, రిడక్షన్స్ జరుగుతుంటాయి. యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర రియాక్షన్స్ జరుగుతుంటాయి. యానోడ్ దగ్గర, క్యాథోడ్ దగ్గర ఎలాంటి రియాక్షన్స్ జరుగుతుంటాయి చూస్తుంటాం. సరే, ఇక్కడ యూజ్ చేసినటువంటి ఈ బ్రైన్ సొల్యూషన్ అనేది ఎలక్ట్రోలైట్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ యానోడ్ని, క్యాథోడ్ టెర్మినల్స్ మనము జాయిన్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రోలైట్ అంతా కూడా ఎలక్ట్రోలైసిస్ జరుగుతుంది. ఎలక్ట్రోలైసిస్ జరగడం అంటే NaCl అంతా కూడా Na+గా Cl-గా బ్రేక్ అయిపోవడం అనమాట. Na+గా Cl-గా బ్రేక్ అయిపోతుంటుంది. అంటే అయనైజ్ అయిపోతుంటుంది. ఎలా అవుతుంది? NaCl కాస్త Na+గా Cl-గా బ్రేక్ అయిపోతుంది. 2 యూనిట్స్ ఆఫ్ NaCl తీసుకుంటే 2Na+, 2Cl- ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ బాగా మనం గమనిస్తే ఈ ఎలక్ట్రోలైట్లో ఎలక్ట్రోలైసిస్ జరిగి బ్రేక్ అయిపోయింది అయాన్స్గా, Na+గా Cl-గా. మరి Na+లు ఈ పర్ఫరేటెడ్ వెజల్ నుంచి అవుట్పుట్ వస్తూ ఉంటాయి. క్లోరిన్ అయాన్స్ Cl- అయాన్స్ ఈ గ్రాఫైట్ యానోడ్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోతూ క్లోరిన్ గ్యాస్గా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి అవుట్లెట్ వచ్చేస్తుంటాయి. క్లోరిన్ గ్యాస్ అనేది అవుట్ అవుతూ ఉంటుంది. క్లోరిన్ అవుట్లెట్ అనమాట. అంటే దీంట్లో ఫామ్ అయినటువంటి క్లోరైడ్ అయాన్స్, Cl- అయాన్స్ ఎలక్ట్రాన్స్ను గ్రాఫైట్ దగ్గర రిలీజ్ చేస్తూ క్లోరిన్ గ్యాస్గా మారిపోతూ ఉంటుంది. అంటే ఎలా జరుగుతుంది ఒకసారి ఆ రియాక్షన్ చూస్తే, అంటే యానోడ్ అనేది గ్రాఫైట్. సో యానోడ్ దగ్గర ఎలాంటి రియాక్షన్ జరుగుతుంది అంటే క్లోరిన్ అయాన్స్ వెళ్తున్నాయి. 2 క్లోరిన్ అయాన్స్ చెప్పాం కదా, ఆ 2 క్లోరైడ్ అయాన్స్ వెళ్ళి క్లోరిన్ గ్యాస్గా మారిపోతుంది. Cl2గా మారిపోయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎలక్ట్రాన్, అంటే 2 ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుంది అనమాట. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతూ క్లోరిన్ గ్యాస్గా రిలీజ్ అయిపోతూ ఉంది. మరి ఇందులో ఫామ్ అయినటువంటి Na+ అయాన్లు కానీ, ఇందులో ఇక్కడ రిలీజ్ అయిపోతున్నట్టు ఈ ఎలక్ట్రాన్లు కానీ ఈ పర్ఫరేటెడ్ వెజల్ నుంచి ఈ ఛాంబర్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఛాంబర్లోకి వస్తున్నప్పుడు ఈ ఛాంబర్లో మనం స్టీమ్ పంపిస్తున్నాం కదా, ఈ స్టీమ్ ద్వారా అంటే బిఫోర్ దట్ ఈ స్టీము, ఈ వెజల్ అంతా ఏమని చెప్పి మనం క్యాథోడ్ అనమాట. సో ఇంక ఇక్కడ బయట జరిగే ఈ రియాక్షన్ అంతా కూడా ఈ క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్ అని చెప్తామన్నమాట. సో అందుకే ఆ క్యాథోడ్ దగ్గర జరిగే రియాక్షన్స్ మనం గమనిస్తే 2 రియాక్షన్స్ జరుగుతుంటాయి. ఎందుకు? Na+ అయాన్స్ ఉన్నాయి, ఈ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి క్లోరిన్ నుంచి. ఆ రెండింటికి సంబంధించి ఎలక్ట్రాన్ రియాక్షన్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఏ ఎలక్ట్రాన్లు అయితే రిలీజ్ అయ్యాయో ఆ ఎలక్ట్రాన్స్ను ఈ స్టీమ్ అనేది తీసుకుంటుంది, అంటే వాటర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో వాటర్ తీసుకుని ఆ 2 ఎలక్ట్రాన్లను తీసుకుని వాటరు 2 యూనిట్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని 2 OH- గాను అండ్ H2 గ్యాస్ గాను రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన స్టీమ్తోనే అవుతుందా అంటే, ఆల్రెడీ సొల్యూషన్ అని చెప్పాం కదండి, ఆ సొల్యూషన్లో కూడా వాటర్ ఉంటుంది కదా, బ్రైన్ సొల్యూషన్ అన్నాం, వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా ఎలక్ట్రాన్స్ తీసుకొని ఇలా మారిపోతుంటుంది. ఇక్కడ నుంచి కూడా ఏమన్నా పాసిబిలిటీ ఉంటే అలా కూడా మారిపోతుంటుంది అనమాట. అంటే H2 గ్యాస్ రిలీజ్ అయింది. ఆ H2 గ్యాస్ అంతా కూడా ఇక్కడ నుంచి అవుట్లెట్ అయిపోతూ ఉంటుంది. H2 గ్యాస్ అవుట్లెట్ అవుతూ ఉంటుంది.
సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకొని వాటర్ మాలిక్యూల్స్ ఎలక్ట్రాన్స్ తీసుకొని H2 గ్యాస్ని రిలీజ్ చేశాయి. OH మైనస్ అయాన్స్ను H2 గ్యాస్ని రిలీజ్ చేశాయి. ఈ H2 గ్యాస్ అంతా కూడా ఇక్కడ నుంచి లిబరేట్ అయిపోతుంటుంది, బయటికి లిబరేట్ అయిపోతుంటుంది. ఇంక మనకి ఇంకేం మిగిలిపోయాయి, ఇక్కడ ఇంకా OH మైనస్ అయాన్స్ Na ప్లస్ అయాన్స్ మిగిలిపోయాయి. సో ఆ Na ప్లస్ అయాన్స్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి OH మైనస్ అయాన్స్ రెండు మిక్స్ అయిపోయేసి NaOH ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో నుంచి ఇంకా రిమైనింగ్ మిగిలిపోయినటువంటి Na ప్లస్ అయాన్స్, ఇక్కడ ఇందాక ఫామ్ అయినటువంటి OH మైనస్ అయాన్స్ ఆ రెండు మిక్స్ అయిపోయి NaOH ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనం ఇక్కడ గ్రౌండ్లో కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. NaOH సొల్యూషన్ అనమాట. NaOH సొల్యూషన్ మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇదండి కాన్సెప్ట్. ఇది ఎలక్ట్రోలైటిక్ మెథడ్. అంటే ఓవరాల్గా మనం కావాల్సిన కాన్సెప్ట్ ఫస్ట్లోనే చెప్పేసాం. క్లోరిన్ ఫామ్ అయిపోయింది యానోడ్ దగ్గర క్లోరిన్ ఫామ్ అయిపోయింది. సో దీన్ని క్లోరిన్ ప్రిపరేషన్గా చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే హైడ్రోజన్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్గా కూడా చెప్పొచ్చు. ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే NaOH కూడా ఇక్కడ ప్రిపేర్ అవుతుంది కాబట్టి NaOH ప్రిపరేషన్ అని కూడా చెప్పొచ్చు. అండ్ దీన్ని మనం ఏమంటామంటే దీన్ని అంతటిని ఈ సెటప్ని నెల్సన్ సెల్ అంటాం. ఈ నెల్సన్ సెల్లో ఆ క్లోరిన్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైసిస్ జరిగి ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అని చెప్తామన్నమాట. ఈ త్రీ మెథడ్స్ని మనం క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్గా చెప్తాము. 3 కూడా ఇంపార్టెంట్, ఈజీ అనమాట. సో క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ 3 చెప్పాం. డీకన్స్ మెథడ్ HClను ఆక్సిడేషన్ చేయడం అనమాట, క్లోరిన్ ఫామ్ అయింది. రెండోది ల్యాబొరేటరీ మెథడ్ 2 టైప్స్లో, ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వచ్చినట్టే. మ్యాంగనీస్ డయాక్సైడ్ను హైడ్రోక్లోరిక్ యాసిడ్తో మిక్స్ చేయడం వలన, లేదా మ్యాంగనీస్ డయాక్సైడ్ను NaClతో మిక్స్ చేయాలి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ చేయడం వల్ల మ్యాంగనీస్ క్లోరైడ్స్ ఫామ్ అయిన, వాటర్ ఫామ్ అయిన, క్లోరిన్ గ్యాస్ ఫామ్ అవుతూ వచ్చింది. లాస్ట్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్ బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రోలైసిస్ చేయడం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నెల్సన్ సెల్లో బ్రైన్ సొల్యూషన్ ఎలక్ట్రోలైసిస్ చేయడం వలన యానోడ్ దగ్గర మనకు క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంది. సో ఈ 3 మెథడ్స్ని కూడా మనం క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ అంటాం. మరి క్లోరిన్ ప్రాపర్టీస్ చూస్తే సో ప్రాపర్టీస్ అంటే ఏదో కాదు, రియాక్షన్స్ అనమాట. క్లోరిన్ రియాక్షన్స్ ఇవి ఆల్మోస్ట్ 14 దాకా ఉన్నాయి. అన్నీ కూడా ఈజీనే, ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వచ్చే రకంగానే ఉంటుంది. సో క్లోరిన్ ప్రాపర్టీస్ చూస్తాం, చాలా ఈజీగా ఉంటాయి, ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే అన్నీ మనము లాజికల్గా గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది కష్టం కాబట్టి బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం వీలైనంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ రియాక్షన్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత బ్యాలెన్స్ చేయడం నేర్చుకోండి. సరే, క్లోరిన్ ప్రాపర్టీస్ ఒక 14 ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ ప్రాపర్టీ చూస్తే క్లోరిన్ గ్యాస్ NaOHతో రియాక్షన్ అనమాట. NaOHతో 2 టైప్స్లో రియాక్ట్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ తీసుకున్నటువంటి NaOH డైల్యూట్ గాను కోల్డ్ గాను ఉంటే, డైల్యూట్ అండ్ కోల్డ్ NaOH తీసుకుంటే దాంతో క్లోరిన్ గ్యాస్ రియాక్ట్ అయ్యేసి ఏం ఫామ్ అవుతాయి అంటే, సోడియం ఉంది, క్లోరిన్ కాబట్టి NaCl ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి H2O ఫామ్ అవుతుంది. మనకు ఈ అంతా మిక్స్ అయిపోయి NaOCl ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఈ NaOCl మనం ఏమంటామంటే సోడియం హైపోక్లోరైట్. ఇది ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. సో సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్స్ ఇంపార్టెంట్. అదే ఈ సోడియం హైడ్రాక్సైడ్తోనే కాన్సన్ట్రేటెడ్లో రియాక్ట్ అవుతాయి ఏం ఫామ్ అవుతుంది అంటే, ఇది కాన్సన్ట్రేటెడ్ హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి సేమ్ అంతే NaCl ఫామ్ అవుతుంది, H2O ఫామ్ అవుతుంది. ఇన్ అడిషన్ NaClO3 ఫామ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా డిఫరెన్స్ ఏమవుతుంది అది గుర్తుపెట్టుకుంటే మీకు ఈక్వేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటామంటే సోడియం క్లోరేట్ అంటాం. దీన్ని సోడియం హైపోక్లోరైట్ అంటాం, దీన్ని సోడియం క్లోరేట్ అంటాము. మరి ఈ రెండింటిని ఒకసారి బ్యాలెన్స్ కనుక మనం చేస్తే
కోల్డ్ అండ్ డైల్యూట్కి 2NaOH అంతే, 2NaOH పెట్టేస్తే సరిపోతుంది. అదే హాట్ అండ్ కాన్సన్ట్రేషన్ దానికి 6NaOH 3 క్లోరిన్స్, 6NaOH 3 క్లోరిన్స్ అండ్ 5NaCl 3H2. సో ఇదండి ఈక్వేషన్. సో సోడియం హైడ్రాక్సైడ్తో 2 టైప్స్లో రియాక్ట్ అవుతుంది క్లోరిన్. హాట్ అండ్ కాన్సన్ట్రేషన్లో ఒక రకంగా, డైల్యూట్ అండ్ కోల్డ్లో ఒక రకంగా. సో డైల్యూట్ అండ్ కోల్డ్లో మనకు సోడియం హైపోక్లోరైడ్ ఫామ్ అవుతుంది. హాట్ అండ్ కాన్సన్ట్రేషన్లో సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఈ 2 కూడా. నెక్స్ట్ ఇన్ ద సేమ్ ఇలాంటివి అమ్మోనియాతో రియాక్షన్ ఉందన్నమాట. అమ్మోనియాతో రియాక్షన్. సో అమ్మోనియాతో కూడా 2 టైప్స్లో రియాక్ట్ అవుతుంది. ఎక్సెస్ అమ్మోనియాతో, ఎక్సెస్ క్లోరిన్తో. ఎక్సెస్ అమ్మోనియా ఉంది అంటే, ఎక్సెస్ అమ్మోనియా ఉన్నప్పుడు క్లోరిన్ రియాక్ట్ అయ్యేసి అమ్మోనియాతో, అంటే అమ్మోనియా అనేది ఎక్కువ ఉంది క్లోరిన్ కంటే కూడా. సో అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది, ప్లస్ నైట్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదే క్లోరిన్ ఎక్సెస్గా ఉంటే అమ్మోనియా తక్కువ ఉండి క్లోరిన్ ఎక్సెస్గా ఉంటే, ఎక్సెస్ క్లోరిన్ అనమాట. క్లోరిన్ ఎక్సెస్గా ఉంటే అప్పుడేం ఫామ్ అవుతుంది అని చూస్తే NCl3 ఫామ్ అవుతుంది, నైట్రోజన్ ట్రైక్లోరైడ్. NH3 లాగా NCl3 అంటే ఈ 3 హైడ్రోజన్స్ 3 క్లోరిన్స్ రీప్లేస్ చేస్తుంటాయి అన్నమాట. ప్లస్ HCl ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ రియాక్షన్స్ని మనం బై హార్ట్ చేయాల్సిందే. ఏం లిబరేట్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలా, బై హార్ట్ చేయాలి. సరే, ఎక్సెస్ అమ్మోనియా ఉన్నప్పుడు అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలా, ఎక్సెస్ క్లోరిన్ ఉన్నప్పుడు నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఎక్సెస్ అమ్మోనియా అంటే అమ్మోనియా 8 యూనిట్స్ ఉంటుంది, క్లోరిన్ 3 యూనిట్స్ ఉంటుంది. అమ్మోనియం క్లోరైడ్ 6 యూనిట్స్ ఫామ్ అవుతుంది, నైట్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. దీన్ని అమ్మోనియం క్లోరైడ్ అంటాం. ఇది అమ్మోనియం క్లోరైడ్. దీన్ని ఏమంటామంటే నైట్రోజన్ ట్రైక్లోరైడ్ అంటాం. అంతే కదండి, 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరైడ్. సో NH3 లాగా NCl3 అనమాట. సో ఈ 2 కూడా ఇంపార్టెంట్. సో ఎక్సెస్ అమ్మోనియా ఉన్నప్పుడు, ఎక్సెస్ క్లోరిన్ ఉన్నప్పుడు, మరి దీన్ని బ్యాలెన్స్ చేస్తే క్లోరిన్ ఎక్సెస్ కాబట్టి 3 యూనిట్స్ క్లోరిన్ ఉంటుంది. సో 3HCl ఫామ్ అవుతుంది. ఇదండి బ్యాలెన్సింగ్ అనమాట. ఫస్ట్ మీరు ఏం ఫామ్ అవుతాయి నేర్చుకుంటే తర్వాత బ్యాలెన్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ 4 రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 మార్క్స్ అడగచ్చు. ఇంకా ఇవి మిస్ అయితే నెక్స్ట్ అడిగే రియాక్షన్స్ ఏంటంటే పొటాషియం అయోడైడ్తో రియాక్షన్. పొటాషియం అయోడైడ్తో అమ్మోనియా క్లోరిన్ రియాక్ట్ అయ్యేసి ఈ అయోడిన్ రీప్లేస్ చేసింది. క్లోరిన్ అనేది అయోడిన్ రీప్లేస్ చేసి పొటాషియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అయోడిన్ సపరేట్ అయిపోతుంది. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా చెప్పొచ్చు అనమాట. ఈ క్లోరిన్ ఇక్కడికి వస్తుంది, అయోడిన్ సపరేట్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు అయోడిన్ సపరేట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. మీకు బ్యాలెన్స్ చేస్తే 2KCl. సో ఇలాంటి రియాక్షన్ ఇంకొకటి ఉంది, 2NaI సోడియం అయోడైడ్. సో ఇలాంటి రియాక్షన్స్ ఎన్ని వచ్చినా కూడా ఒకటే మెథడ్. సో అయోడిన్ క్లోరిన్ అనేది రీప్లేస్ చేస్తుంది. అయోడిన్ క్లోరిన్ రీప్లేస్ చేసి అయోడిన్ ప్లేస్లో క్లోరిన్ వస్తుంది. అప్పుడు 2NaCl ఫామ్ అవుతుంది, అయోడిన్ సపరేట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే NaBr NaBr ఇక్కడ కూడా అంతే. సో అన్నీ ఇవే హాలోజన్సే కదండి. సో హాలోజన్స్ను ఇది రీప్లేస్ చేయగలదు అనమాట. క్లోరిన్ అనేది రియాక్ట్ అయ్యేసి 2NaCl ఫామ్ అవుతుంది. బ్రోమిన్ అనేది సపరేట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ క్లోరిన్ డైరెక్ట్గా అయోడిన్తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అని మనం గమనిస్తే, డైరెక్ట్ అయోడిన్తో అది రియాక్ట్ కాదు కాబట్టి
అయోడిన్ సొల్యూషన్ లాగా వాటర్ ఫామ్లో మాయిస్ట్ కండిషన్లో వాటర్ ఫామ్లో అయోడిన్ సొల్యూషన్ లాగా తీసుకుంటాం అన్నమాట. సో అయోడిన్, వాటర్, క్లోరిన్ ఈ మూడు రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే సో రియాక్ట్ అయ్యేసి అయోడిన్, వాటర్, క్లోరిన్ ఉంది. సో వాటర్ ప్రెజెన్స్లో తీసుకున్నాం కాబట్టి ఇది HiO3 ఫామ్ చేస్తుంది. HiO3 ఫామ్ చేస్తుంది అండ్ HCl అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. HiO3 ఫామ్ చేస్తుంది, HCl సపరేట్ అయిపోతుంది. ఈ HiO3 మనం ఏమంటామంటే అయోడిక్ యాసిడ్ అంటాం. HiO3 మనం ఏమంటామంటే అయోడిక్ యాసిడ్ అంటాం అన్నమాట. సో ఒకసారి దీన్ని ఇంకా బ్యాలెన్స్ చేస్తే చూడండి, 6 వాటర్ మాలిక్యూల్స్ 5 క్లోరిన్ మాలిక్యూల్స్ అనమాట. 2 HiO3 10 HCl. ఇది బ్యాలెన్సింగ్ అనమాట. సో బ్యాలెన్సింగ్ అనేది మీరు బై హార్ట్ చేయాల్సిందే. రియాక్షన్ అనేది లాజికల్గా గుర్తుపెట్టుకోండి. అయోడిన్ వాటర్ ప్రెజెన్స్లో క్లోరిన్తో రియాక్ట్ అయితే అయోడిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. HCl కూడా ఫామ్ అవుతుంది, HCl రిలీజ్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్యాలెన్సింగ్ నేర్చుకోండి, బై హార్ట్ చేసేయండి. మరి నెక్స్ట్ రియాక్షన్ కనుక చూస్తే ఐరన్తో రియాక్షన్ అనమాట. క్లోరిన్ అనేది డైరెక్ట్ ఐరన్తో రియాక్ట్ అయ్యేసి ఫెర్రిక్ క్లోరైడ్ను ఫామ్ చేస్తుంది. FeCl3 ఫెర్రిక్ క్లోరైడ్ను ఫామ్ చేస్తుంది. అంతే, వెరీ సింపుల్. అంటే ఇక్కడ ఐరన్ ఛార్జ్ +3 ఉంటుంది కాబట్టి ఫెర్రిక్ అంటాం. అదే ఐరన్ ఛార్జ్ +2 ఉంది అంటే దాన్ని ఫెర్రస్ అంటాం అన్నమాట. +2 ఉందంటే దాన్ని ఫెర్రస్ అంటాం. సరే, దీన్ని బ్యాలెన్స్ చేస్తే 2 3 2 ఐరన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి ఫెర్రిక్ క్లోరైడ్ను ఫామ్ చేస్తూ ఉంటుంది. అదే ఫెర్రస్ సల్ఫేట్ రియాక్ట్ అయితే FeSO4, దీన్ని ఫెర్రస్ సల్ఫేట్ అంటాము. ఫెర్రస్ సల్ఫేట్ క్లోరిన్తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అంటే ఈ ఫెర్రస్ సల్ఫేట్ డైరెక్ట్గా క్లోరిన్తో రియాక్ట్ అయ్యే ముందు దీన్ని అసిడిఫై చేస్తామన్నమాట. అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్ అంటాం. అంటే H2SO4 కూడా ఇందులో ఉంటుంది. అనమాట. అసిడిఫైడ్ ఫెర్రస్ సల్ఫేట్. మరి ఇది రియాక్ట్ అయ్యేసి యాసిడ్ ప్రెజెన్స్లో ఫెర్రస్ సల్ఫేట్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి ఈ ఫెర్రస్ సల్ఫేట్ కాస్త ఫెర్రిక్ సల్ఫేట్గా మారుతుంది. అనమాట. అండ్ ఇంకా మనకి ఏం ఫామ్ అవుతుందంటే HCl ఫామ్ అవుతుంది. లైక్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఐరన్కు +2 ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫెర్రస్ అంటున్నాం. ఇక్కడ చూస్తే ఒక్కొక్క ఐరన్కు +3 ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఫెర్రిక్ సల్ఫేట్ అంటున్నాం. అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అంటాం. సో ఈ ఆక్సిడేషన్కు రీజన్ ఏంటంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరిన్. సో ఈ క్లోరిన్ వల్ల అది ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఆక్సిడేషన్స్ రియాక్షన్స్ జరగడానికి క్లోరిన్ యూజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే క్లోరిన్ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఈ రియాక్షన్స్ అన్నీ రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే, ఐరన్ అనేది 0గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి +3 అయింది. 0 నుంచి +3 అయిందంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగిందంటే ఆక్సిడైజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ కారణం క్లోరిన్ కాబట్టి క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం అన్నమాట. సో ఇవన్నీ ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అనమాట. ఇట్లా ఆక్సిడేషన్ నెంబర్ పెరగడం కానీ, ఆక్సిజన్ యాడ్ అవ్వడం కానీ, ఇలాంటి వీటన్నిటిని కూడా మనము ఆక్సిడేషన్ రియాక్షన్స్ అంటాము. ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ ప్రాపర్టీస్ అని చెప్తాం అనమాట. లేదా క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేసింది అని చెప్తాం. అండ్ ఇంకొక రియాక్షన్ కనుక చూస్తే H2Sతో రియాక్షన్, హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్షన్. హైడ్రోజన్ సల్ఫైడ్తో క్లోరిన్ రియాక్ట్ అయ్యేసి హైడ్రోజన్ సల్ఫైడ్తో క్లోరిన్ రియాక్ట్ అయ్యేసి ఏం ఫామ్ అవుతుంది అంటే HCl ఫామ్ అవుతుంది. సల్ఫర్ అనేది సపరేట్ అయిపోయింది. HCl ఫామ్ అయింది, సల్ఫర్ అనేది సపరేట్ అయిపోయింది. 2 HCl ఫామ్ అయిపోయింది బ్యాలెన్స్ చేస్తే. సో H2S అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి HCl ఫామ్ అయింది, సల్ఫర్ సపరేట్ అయిపోయింది అనమాట. సల్ఫర్ అనేది ప్రెసిపిటేట్ లాగా మారిపోతుంది. ఇక్కడ దీని పేరు చెప్పలేదు కదండి, ఫెర్రిక్ సల్ఫేట్ అనమాట. ఇది
ఫెర్రిక్ సల్ఫేట్. అండ్ H2S అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి HCl మారిపోయింది, సల్ఫర్ అనేది ప్రెసిపిటేట్ అయిపోయింది, సపరేట్ అయిపోయింది అని చెప్తున్నాం. వెరీ ఈజీ అది కూడా. నెక్స్ట్ సోడియం థయోసల్ఫేట్తో రియాక్ట్ అయితే Na2S2O3, దీన్ని సోడియం థయోసల్ఫేట్ అంటాం. అయితే ఈ సోడియం థయోసల్ఫేట్ డైరెక్ట్ కాదు, కానీ సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ లాగా, సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ లాగా, సొల్యూషన్ అంటే వాటర్ ఉంటుంది కాబట్టి సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్తో క్లోరిన్ రియాక్ట్ అయితే, ఇందాక ఇక్కడ మనం అయోడిన్ చెప్పాం కదండి, అయోడిన్ క్లోరిన్తో రియాక్ట్ కావాలంటే అయోడిన్ వాటర్ ప్రజెన్స్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా అంతే, సోడియం థయోసల్ఫేట్ని సొల్యూషన్ ఫామ్లో తీసుకుంటాం అనమాట. సో అందుకే వాటర్ మనం మిక్స్ చేస్తున్నాం. సో దీన్ని మనం సోడియం థయోసల్ఫేట్ లేదా ఇంకొక పేరుతో కామన్ నేమ్తో పిలుస్తాము, అదే హైపో, సోడియం థయోసల్ఫేట్, ఆర్ దీన్ని హైపో అని కూడా అంటాం అనమాట. హైపో సొల్యూషన్, వాటర్ కూడా మిక్స్ అయింది కాబట్టి హైపో సొల్యూషన్ అంటాం, లేదా సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ అంటాం. సోడియం థయోసల్ఫేట్ సొల్యూషను క్లోరిన్తో రియాక్ట్ అయ్యేసి ఏం ఫామ్ అవుతుంది అంటే Na2SO4, సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అంటే ఒక సల్ఫర్ను రిమూవ్ చేసేస్తుంది అనమాట, ఒక సల్ఫర్ను రిమూవ్ చేసేస్తుంది. సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది, HCl ఫామ్ అవుతుంది, ప్లస్ సల్ఫర్ అనేది ప్రెసిపిటేట్ అయిపోతుంటుంది. సోడియం థయోసల్ఫేట్ సొల్యూషన్ క్లోరిన్తో రియాక్ట్ అయ్యి సోడియం సల్ఫేట్గా మారిపోయింది. అంటే సల్ఫర్ను రిమూవ్ చేసేసి సల్ఫర్ అనేది ప్రెసిపిటేట్ అయిపోతుంటుంది, HCl ఫామ్ అయింది. దీన్ని ఏమంటాం అంటే సోడియం సల్ఫేట్ అంటాం. సోడియం సల్ఫేట్. సో ఈ హైపో సొల్యూషన్స్ను మనం క్లోరిన్తో రియాక్ట్ చేస్తే సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది, HCl ఫామ్ అవుతుంది, సల్ఫర్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంటుంది. మరి దీన్ని బ్యాలెన్స్ కనుక చేస్తే 2HCl పెట్టేస్తే బ్యాలెన్స్ అయిపోయినట్టే అనమాట. ఇంకా 2 more రియాక్షన్స్ చూస్తాం మనము. ఆ 2 more రియాక్షన్స్లో నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి మనకు స్లేక్ లైమ్తో రియాక్షన్, డ్రై స్లేక్ లైమ్ ఆర్ స్లేక్ లైమ్, CaOH ట్వైస్ను మనము స్లేక్ లైమ్ ఆర్ డ్రై స్లేక్ లైమ్ అంటాం. CaOH ట్వైస్ను స్లేక్ లైమ్ ఆర్ డ్రై స్లేక్ లైమ్ అంటాం. స్లేక్డ్ లైమ్ అంటే ఏంటో కదండి, లైమ్ స్టోన్ను మనకు లైమ్ స్టోన్కు వాటర్ కలిపితే స్లేక్ లైమ్ ఫామ్ అవుతుంది అనమాట. సో లైమ్ స్టోన్ అంటే CaCO3కి H2O కలిపామంటే CaOH2 ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది. అక్కడ నుంచి వచ్చినటువంటి స్లేక్ లైమ్ అనమాట. ఆ స్లేక్ లైమ్కి క్లోరిన్ రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది అంటే CaOCl2 2H2O అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. CaOCl2 2H2O అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో దీన్ని కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం అనమాట. సో ఇది హైడ్రేటెడ్, ఇది ఒక హైడ్రేటెడ్ అనమాట. 2 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్. సో దీనికి కామన్ నేమ్ ఒకటి ఉంది, జనరల్గా మనం యూజ్ చేసిన నేమ్. కెన్ యూ గెస్ చేయగలరా దీన్ని? సో దీని కామన్ నేమ్ ఏంటి అంటే బ్లీచింగ్ పౌడర్ అంటాం మనం దీన్ని. మన బ్లీచింగ్ పౌడర్ అంటే ఎంతో కాదు, కాల్షియం ఆక్సీక్లోరైడ్ని మనం బ్లీచింగ్ పౌడర్ అని అంటాం అన్నమాట. సో బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్లో ఆ బ్లీచింగ్ పౌడర్ని మనం ప్రిపేర్ చేయడానికి క్లోరిన్ను స్లేక్ లైమ్ అంటే వెట్ లైమ్స్టోన్ను మనము క్లోరిన్ కలిపామంటే బ్లీచింగ్ ఫామ్ అవుతుంది. అంటే మన దగ్గర సున్నం తీసుకుని సున్నంలో నీళ్ళు వేస్తే మనకు ఈ స్లేక్ లైమ్ ఫామ్ అవుతుంది. దానికి క్లోరిన్ గ్యాస్ పంపించాము అంటే మనకు బ్లీచింగ్ పౌడర్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట బ్లీచింగ్ పౌడర్ ప్రిపరేషన్ 2 మార్క్స్కి. ఇక లాస్ట్ రియాక్షన్ గమనిస్తే వాటర్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, క్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది, అంతే కదండి. మనము వాటర్ని క్లోరినేట్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ని క్లోరినేట్ చేయాలంటే ఈ బ్లీచింగ్ ఇలాంటివి కలుపుతూ ఉంటాం. సో అలాగే డైరెక్ట్ మనం క్లోరిన్నే కలిపితే ఏం జరుగుతుంది అంటే HCl ఫామ్ అవుతుంది, HOCl కూడా ఫామ్ అవుతుంది. సో HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనకు తెలుసు, HOCl అంటే హైపోక్లోరస్ యాసిడ్.
హైపోక్లోరస్ యాసిడ్. హైపోక్లోరస్ యాసిడ్ HOClని మనము హైపోక్లోరస్ యాసిడ్ అంటాం అన్నమాట. సో అంటే క్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైపోక్లోరస్ యాసిడ్ ఫామ్ అవుతుంటుంది. బ్యాలెన్సింగ్ కూడా సరిపోయింది చూడండి. రెండు హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్ రెండు క్లోరిన్. సో క్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ హైపోక్లోరస్ యాసిడ్ ఫామ్ అవుతాయి. సో ఇవండి క్లోరిన్ యొక్క ప్రాపర్టీస్. 14 రియాక్షన్స్ అనమాట. ఒక్కసారి చూడండి. ఇదంతా కూడా క్లోరిన్ ప్రాపర్టీస్. ఫస్ట్ స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్స్తో 2 టైప్స్లో రియాక్ట్ అవుతుంటుంది. సో డైల్యూట్ అండ్ కోల్డ్ కండిషన్ అండ్ కాన్సన్ట్రేట్ అండ్ హాట్ కండిషన్. డైల్యూట్ కోల్డ్ కండిషన్లో సోడియం హైపోక్లోరైడ్ ఫామ్ అవుతుంది. కాన్సన్ట్రేట్ అండ్ హాట్ కండిషన్లో సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంటుంది. తర్వాత అమ్మోనియాతో 2 టైప్స్లో రియాక్ట్ అవుతుంది. ఎక్సెస్ అమ్మోనియా ఉంటే అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఎక్సెస్ క్లోరిన్ ఉంటే నైట్రోజన్ ట్రైక్లోరైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ ఫోర్ రియాక్షన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. NaOHతో NH3తో 4 రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఇవే అడుగుతారు. అవి మిస్ అయ్యాయంటే ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్స్ అనమాట. పొటాషియం అయోడైడ్తో రియాక్ట్ అయితే పొటాషియం క్లోరైడ్. సోడియం అయోడైడ్తో రియాక్ట్ అయితే సోడియం క్లోరైడ్ ఐరన్ సపరేట్ అయిపోయింది. NaBrతో రియాక్ట్ అయితే NaCl Br సపరేట్ అయిపోయింది. అదే అయోడిన్తో రియాక్ట్ అయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ రియాక్ట్ అయితే అయోడిక్ యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అదే ఐరన్తో రియాక్ట్ అయితే ఐరన్ క్లోరైడ్ ఆర్ ఫెర్రిక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంటుంది. అదే ఐరన్ సల్ఫేట్తో యాసిడ్ ప్రజెన్స్లో యాసిడిఫైడ్ ఐరన్ సల్ఫేట్తో క్లోరిన్ రియాక్ట్ అయితే ఫెర్రిక్ సల్ఫేట్ ఫామ్ అవుతూ ఉంటుంది. అదే H2Sతో రియాక్ట్ అయితే హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్ట్ అయితే HCl ఫామ్ అయ్యి సల్ఫర్ అనేది సపరేట్ అయిపోతుంటుంది. అదే సోడియం థయోసల్ఫేట్ ఆర్ హైపో సొల్యూషన్ కాబట్టి వాటర్ అని చెప్తున్నాం. సో హైపో సొల్యూషన్తో క్లోరిన్ గ్యాస్ రియాక్ట్ అయితే సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. సల్ఫర్ సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే సో దాన్ని స్లేక్ లైమ్ అని కూడా అంటున్నాం. ఆ స్లేక్ లైమ్తో క్లోరిన్ రియాక్ట్ అయితే మనకు కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని బ్లీచింగ్ పౌడర్ అని కూడా అంటాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అది. తర్వాత లాస్ట్ది క్లోరిన్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది అంటే HCl అండ్ HOCl ఫామ్ అవుతాయి. ఈ HOClని మనము హైపోక్లోరస్ యాసిడ్ అంటాం. సో అంతా స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదండి. స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో మీరు ఇవి రాస్తే చాలు 8 out of 8 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి క్లోరిన్ ప్రిపరేషన్స్ కూడా స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ రికార్డ్ తీసుకోండి. సో క్లోరిన్ వల్ల మనం ఆల్మోస్ట్ 14 ఈక్వేషన్ చెప్పుకున్నాము. సో అన్ని యూజెస్ ఉన్నాయన్నమాట క్లోరిన్ వల్ల. అవన్నీ యూజెస్ కింద చెప్పచ్చు. సో క్లోరిన్ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అనమాట ఇది. ఓకే, ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీట్ మోడ్లో మళ్ళీ ఇంకోసారి చూడండి. స్లోగా ఉందంటే స్పీడ్ మోడ్ పెట్టుకొని చూడండి. అప్పటికి మీకు డౌట్గా ఉంది అంటే మీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని కన్సిడర్ చేసి మళ్ళీ స్పెషల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఈ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్లోరిన్ అనేది చాలాసార్లు అడిగారు కాబట్టి ప్రీవియస్లో మీరు ఖచ్చితంగా దీన్ని బై హార్ట్ చేసైనా సరే నేర్చుకోవాలి. అన్ని ఈక్వేషన్స్ ఈ క్వశ్చన్ మొత్తం ఈక్వేషన్సే ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్స్ మ్యాక్సిమం బై హార్ట్ చేసే కాన్సెప్టే కాబట్టి బై హార్ట్ చేయండి. లాజికల్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ బై హార్ట్ చేయండి చాలు. ఈరోజు క్లాస్లో ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీగానే చెప్పాను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా జీనానికి సంబంధించిన టాపిక్ ఉంది. ఆ జీనాన్ టాపిక్ కనుక చెప్పిస్తే మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మన సెకండరీ సిలబస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.